ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఈరోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. మకర జ్యోతి దర్శనార్థం అయ్యప్ప స్వామి భక్తులు వేల సంఖ్యలో శబరిమలకు చేరుకుంటున్నారు. వార్తల వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఈరోజు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం రంగంపేటలో 2 కోట్ల రూపాయల రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ₹1 కోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనానికి భూమి పూజ చేశారు. నారావారిపల్లెలో 3 కోట్ల రూపాయలతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. తిరుమలలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టామన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నామని చెప్పారు. స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదాల్లో నాణ్యతను తీసుకొచ్చామన్నారు. సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై అసత్య ప్రచారం జరుగుతోందని, ప్రజలు ఇటువంటివి నమ్మవద్దని చైర్మన్ విజ్ఞప్తి చేస్తూ, సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. ఇవన్నీ రాసేటప్పుడు కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని వందల మంది నాకు ఫోన్ చేశారు. ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, లైటింగ్ బాగుంది, ఫ్లవర్ డెకరేషన్ బాగుంది, ఇట్లా అనేకమైనటువంటి ప్రశంసలు వస్తున్నాయి. అధికారులు చేసిన శ్రమని మీరు మనమందరం గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పండుగ సందడితో తెలుగు రాష్ట్రాలు పల్లెలు శోభాయమానంగా మారాయని, ఈ సంక్రాంతి పండుగ పల్లెల్లో ఆనందాలు, సిరి సంపదలతో సుభిక్షతను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ భారతీయులందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్య రాశులను లోగిళ్లకు మోసుకు వచ్చే సంక్రాంతి వేళ రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, పిండి వంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి అని, అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు రావడం ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి అయిన ఈరోజు మహాకుంభమేళా ప్రారంభానికి గుర్తుగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో మొదటి పవిత్ర స్నానంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంస్కృతి, సాంకేతికతల సమ్మేళనంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహాకుంభమేళా కోసం అత్యాధునిక ఏర్పాట్లను చేసింది. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లే యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు ఫిబ్రవరి 5 నుండి 27వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా తూర్పు కోస్తా రైల్వే 7 ప్రత్యేక రైళ్లను మహాకుంభమేళా కోసం ఏర్పాటు చేసింది. జనవరి 16 నుండి ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మకర జ్యోతి దర్శనార్థం అయ్యప్ప స్వామి భక్తులు వేల సంఖ్యలో శబరిమలకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో పంబా నది వరకు భక్తుల క్యూలైన్లు చేరుకున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ దృష్ట్యా గత 2 రోజులుగా కేవలం 4,000 మందికి మాత్రమే స్పాట్ దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నామని, అలాగే ఆన్లైన్ దర్శనాలను కూడా తగ్గించబోతున్నామని వెల్లడించారు. రేపు సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుందని, ఈ నేపథ్యంలో 40,000 మందికి మాత్రమే ఆన్లైన్ దర్శనం కల్పించబోతున్నామని అధికారులు తెలియజేశారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం కొండపై భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. తెలుగువారి సంస్కృతిని, గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా ఈరోజు భోగి మంటలు ఏర్పాటు చేసి గొబ్బెమ్మలతో ముత్యాల ముగ్గులు, చెరుకు గడల జాలువలతో పాటుగా డూడు బసవన్నల విన్యాసాలు, జంగందేవర, కొమ్మదాసరి, హరిదాసు వేషధారణలు, కపిలగోవు, కపిలగిత్త, ఎడ్లబండి ప్రదర్శనలతో పాటు వేదం మంత్రోచ్చారణతో గోపూజా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. భక్తుల సందడితో ఈరోజు సింహగిరిపై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రతిరోజు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్కు బోగీలను పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 8 బోగీలతో నడుస్తుండగా మరో 8 బోగీలను అదనంగా చేర్చడంతో మొత్తం 16 బోగీలతో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఈ రోజు నుండి అందుబాటులోకి వచ్చింది. తాజా నిర్ణయంతో ఇక నుంచి 14 చైర్ కార్ కోచ్లలో 1024 మంది, 2 ఎగ్జిక్యూటివ్ కోచ్లలో 104 మంది కలిపి మొత్తం 1128 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాగా 20708 నంబరుతో ఈ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు పయనంలో 20707 నంబర్తో ఈ రైలు సికింద్రాబాద్లో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మకర సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగి పండుగ సందర్భంగా ఈరోజు ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సంక్రాంతి వేడుకలను ఆయన ప్రారంభించారు. తొలుత సాంప్రదాయ పద్ధతిలో ఎద్దుల బండిలో సంక్రాంతి పండుగ వేషధారణలో క్రీడా మైదానంలోకి ప్రవేశించారు. అనంతరం క్రీడా మైదానంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు, అధికారులతో మాట్లాడి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి మంటల నడుమ మహిళల ఆటపాటలను, డూడు బసవన్న ప్రదర్శనలను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటున్నారన్నారు. ప్రజలంతా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్రానికి నూతన పరిశ్రమలు రానున్నాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. భోగి పండుగ సందర్భంగా ఈరోజు ఆయన చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ పండుగల తర్వాత పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టనున్నారని, దీంతో నూతన పరిశ్రమలు ఏర్పాటై నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. కుష్ఠవ్యాధిగ్రస్తులను గుర్తించడం కోసం పార్వతీపురం, మన్యం జిల్లాలో ఈ నెల 20 నుండి 14 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, చర్మంపై రాగిరంగు మచ్చలు, నొప్పితో కూడిన నరాలు, కాళ్ళు చేతుల కండరాలు బలహీనమవ్వడం, పాదాలు, నరాల్లో తిమ్మిర్లు తదితర లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఈరోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. మకర జ్యోతి దర్శనార్థం అయ్యప్ప స్వామి భక్తులు వేల సంఖ్యలో శబరిమలకు చేరుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.